టాలీవుడ్లో నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా స్పష్టమైన అభిప్రాయాలు, ఎమోషనల్ స్టేట్మెంట్స్తో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు బండ్ల గణేష్. అభిమానాన్ని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ తనకు నచ్చిన వ్యక్తి కోసం ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఆయన ప్రత్యేకత. తాజాగా అలాంటి సంచలన నిర్ణయంతో బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తనకున్న అంచనాలపై అభిమానాన్ని చాటుకుంటూ బండ్ల గణేష్ సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు కష్టకాలాన్ని ఎదుర్కొన్న సమయంలో ఆయన క్షేమంగా బయటపడాలని, తిరిగి సీఎం కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. 2024లో చంద్రబాబు భారీ మెజార్టీతో విజయం సాధించి మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టడంతో తన మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు గణేష్ వెల్లడించారు. ఈ మేరకు బండ్ల గణేష్ తాజాగా ఒక లేఖను విడుదల చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి సంకల్పయాత్ర. మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన అభాండాలు తొలగిపోవాలి. ఆయన చెరసాల నుంచి బయటకు రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప మీద నిలబడి మొక్కుకున్న మొక్కు. నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేసి వస్తా అని ఈరోజు తెలుగువారి ఇలవేల్పు ఏడుకొండల స్వామి ఆశీస్సులతో, ప్రతి తెలుగువాడి ప్రార్థనతో మన బాబు మళ్ళీ అఖండ విజయంతో పూర్వ విజయం అందుకున్నారు. పూర్వ వైభవం సాధించుకున్నారు. ఇటీవల కేసులు అన్నీ కొట్టేశారు. నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తు తెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కుబడి తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తుంది వచ్చి దర్శించుకోమని. అందుకే మా అమ్మా నాన్నల ఆశీర్వాదంతో ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు షాద్నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర మొదలుపెట్టి ఆ శ్రీనివాసుడి అనుగ్రహంతో కొండకి చేరి ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవడం సంకల్పం. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు అంటూ లేఖలో పేర్కొన్నారు.